తిథికి దగ్ధ రాశికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? తిథి ఎలా ఏర్పడుతుంది అంటే సూర్యుడికి చంద్రుడికి ఉన్న మధ్య దూరాన్ని ఆధారంగా చేసుకొని తిథి ఏర్పడుతూ ఉన్నది. సూర్యుడు చంద్రుడు కలిసి ఉంటే అమావాస్య, సూర్యుడికి చంద్రుడికి మధ్య 180 డిగ్రీల కోణం ఉంటే అది పౌర్ణమి. ఇక ఈ మధ్యలో ఉండే తిథులన్నీ కూడా ఆ కోణాన్ని అనుసరించి ఏర్పడుతున్నాయి. 12 డిగ్రీలు ఒక తిథి పాడ్యమి, 24 డిగ్రీలు రెండవ తిథి విదియ, 36 డిగ్రీలు మూడవ తిథి తదియ. అలా మనకు తిథులు ఏర్పడుతున్న నేపథ్యంలో ఒక్కొక్క తిథికి ఒక్క అధిదేవత ఉన్నాడు. పాడ్యమికి అగ్ని అధిదేవత, విదియకు అశ్విని దేవతలు అధిదేవత, తదియకు గౌరీ అధిదేవత, చవితికి వినాయకుడు అధిదేవత, పంచమికి నాగదేవత అధిదేవత, షష్ఠికి సుబ్రహ్మణ్యుడు అధిదేవత, సప్తమికి సూర్యుడు ఆదిత్యుడు అధిదేవత, అష్టమికి అష్టమాత్రకుల అధిదేవత, నవమికి దుర్గా అధిదేవత, దశమికి ఇంద్రుడు అధిదేవత, ఏకాదశికి కుబేరుడు అధిదేవత, ద్వాదశికి విష్ణువు అధిదేవత, త్రయోదశికి ధర్ముడు అధిదేవత, చతుర్దశికి చంద్రుడు అధిదేవత, అమావాస్యకు పితృదేవతలు అధిదేవత. ఇలా ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దైవం. ఇప్పుడు ప్రతివాడు ఏదో ఒక తిథి నాడు జన్మిస్తాడు. ఇలా జన్మించిన తిథికి ఏవో ఒక 2 రాసులు ఎందుకు పనికిరావు, ఉపయుక్తం కావు. ఇలా ఉపయుక్తం కాని రాశిని దగ్ధరాశి అంటారు. కొన్ని తిథులలో పుడితే చతుర్దశి నాడు జన్మిస్తే మీనరాశి, మిథున రాశి, కన్యారాశి, ధనుర్రాశి, ఈ 4 రాశులు వాళ్లకు పెద్ద ప్రయోజనాన్ని ఇవ్వవు. ఆ 4 దగ్ధరాశులుగానే పరిగణింపబడతాయి. పౌర్ణమి అమావాస్యలలో జన్మిస్తే వాళ్ళకి ఏది దగ్ధరాశి కాదు. ఇలా జ్యోతిష శాస్త్రము సూర్యచంద్రుల గమనాన్ని అనుసరించి భూమి మీద ఉండే జీవుల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఆ తిథి వార నక్షత్ర యోగ కరణ వీటితో అద్భుతమైన వివరణ ఇచ్చారు. దాన్ని మనం లోతుగా పరిశీలించి అర్థం చేసుకోగలిగితే అది మన జీవన గమనానికి చాలా ఉపయుక్తం అవుతుంది. అది అనవసరమైన విజ్ఞానం అని పక్కకు నెట్టితే ఋషి మనకు అందించి వేద అంగముగా పిలువబడిన జ్యోతిష్యము మనకు ఉపయుక్తము కాదు. కనుక ఈ సత్యాన్ని గ్రహిస్తూ జీవితాన్ని సరైన మార్గంలో నడుపుకోవటానికి జ్యోతి అంటే వెలుగు అని అర్థం అమ్మ. ఆ వెలుగును మనం అందుకుంటూ మన జీవితాన్ని జ్యోతిష్యుతో నింపుకునే ప్రయత్నం చేద్దాం.